పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకునే ఘటనపైన గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు. రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ పేరుతోటి షేక్ సాదిక్ యువతులను ట్రాప్ చేస్తున్నాడని ఆరోపించిన రాజా సింగ్ అతను ఇంకా ఎంతమందిని ట్రాప్ చేశాడో సమగ్రంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోనూ కఠిన చట్టాలు చర్యలు అమలు చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి ఇంటెలిజెన్స్, ఎస్బీ ద్వారా ఇలాంటి సంస్థలపైన విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. కాలేజీలు, హాస్టళ్లు, ట్రైనింగ్ సెంటర్లకు పిల్లలను పంపే ముందు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. యూపీ స్టైల్ మన ఆంధ్రలో వస్తే షేక్ సాదిక్ అట్లాంటి వ్యక్తులు ఇంకొకసారి హిందూ ఫ్యామిలీ పైన దృష్టి పెట్టాలంటే 100 సార్లు వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆ విధంగా ఒక కొత్త స్టైల్ మన ఆంధ్రప్రదేశ్లో రావాలని మా ఉప ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇట్లాంటి షేక్ సాదిక్ లాంటి ఒక రైఫల్ ట్రైనింగ్ పేరు పైన ఇంకా ఎంతమంది ఉన్నారు, దానిపైన కూడా ఎంక్వైరీ జరగాలి. అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్బీ కానీ ఇంటెలిజెంట్ ఏం చేస్తుంది నేను అడుగుతున్నా. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ ఇంకా ఎక్కడెక్కడ మన ఆంధ్రప్రదేశ్లో షేక్ సాదిక్ అట్లాంటి వ్యక్తులు నడుపుతున్నారు, అక్కడ ఎంతమంది హిందూ ఫ్యామిలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, దానిపైన కూడా ఒక చర్చ జరగాలి, ఎంక్వైరీ జరగాలి. దాని తర్వాతనే కదా దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు ఆంధ్రప్రదేశ్ హిందువులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్కడన్నా ట్రైనింగ్కి కానీ, హాస్టల్కి కానీ, కాలేజ్కి కానీ, ఎక్కడైనా పని గురించి కానీ ఎవరికైనా పంపించాలంటే ఫస్ట్ చూడండి అక్కడ ఎవరైనా షేక్ సాదిక్ అట్లాంటి వ్యక్తి ఉన్నారా. ఒకవేళ ఉంటే పంపించకండి.